తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమంతా మనకిచ్చిన వాక్యము ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దినములు చెడ్డవి గనుక అంటున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నారు ఈ విధంగా. దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్లే నడుచుకోండి అని తెలియజేస్తున్నాడు. దినములు చెడ్డగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. యవ్వన బిడ్డలు ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ కతుక్కునే వాళ్ళు సెల్ ఫోన్ కతుక్కుంటున్నారు. అలాగే షికారు చేసేవాళ్ళు ఎప్పుడు షికారులతోనే ఉంటున్నారు. అలాగే వ్యసనాలకి, త్రాగుడు వ్యసనానికి లోనైన వారు దానిలో మునిగి తేలుతూ ఉన్నారు. అలాగే ఇంకా ఏ ఏ వ్యసనాలకు లోనవుతూ సమయాన్ని వ్యర్థం చేస్తున్నారో మనం చూస్తున్నాం కదా. గాసిప్ తోటి చాలా మంది సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. ఈ విధంగా వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని వెచ్చిస్తూ ఉన్న వారిని మనం చూస్తున్నాం. వ్యర్థమైన వాటికి అవన్నీ మనకి వ్యర్థమైనవి. ఆ త్రాగుడు వ్యసనం అనేది వ్యర్థమైనది. సెల్ ఫోన్ చూడడం అనేది వ్యర్థమైనది. సినిమాలు, షికార్లు చేయడం అనేది వ్యర్థమైనదే. అలాగే గంజాయితో యవ్వన బిడ్డలు చాలా పాడైపోతున్నారు. అది వ్యర్థమైనదే. ఈ విధముగా సమయం అంతా, వారికి ఉన్న విలువైన సమయం అంతా ఎంత వ్యర్థంగా చేస్తున్నారంటే మనం వారిని చూచి బాధపడుతూ ఉన్నాం, కానీ వారికి చెప్పే స్థితిలో లేము. కానీ దేవుడే ఈ వాక్యం ద్వారా మనకు మాట్లాడుతున్నాడు. వారికి కూడా తెలియజేస్తున్నాడు ఈ వాక్యం. దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాట. కాబట్టి మనము సమయంను మన దేవునిలో ఉన్నా కానీ, దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలైనా కానీ, ఈ సెల్ ఫోన్ అలవాటు అయిన తర్వాత వ్యర్థమైన వాటిని దాన్ని చూస్తూ 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 వారి ప్రార్థనా జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. వాక్య ధ్యానం జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. సీరియల్స్కి అలవాటు పడిపోయి ఆరాధనలకు వెళ్ళటం ఆగిపోతూ ఉంటారు. అంత పిచ్చిలో పడిపోతారు అనమాట. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు కూడా ఈ విధముగా సమయముని వ్యర్థం చేయడం మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దేవుని యందు భయభక్తులు లేని బిడ్డలు ఏ విధముగా సమయమును పోనిస్తున్నారో, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు కూడా ఈ విధముగా సెల్ ఫోన్స్ వల్ల పడిపోతున్నారు. వాళ్ళు సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. దేవుని ధ్యానించవలసిన సమయం అంతా ఆ సెల్ ఫోన్కి ఇస్తున్నారు. దేవుని ధ్యానించవలసిన సమయం అంతా సీరియల్స్కి ఇస్తున్నారు. దేవుని ధ్యానించవలసిన సమయం అంతా గాసిప్స్కి ఇస్తున్నారు. కాబట్టి దేవుడు ఇలా చెబుతున్నాడు మనకి, సమయమును పోనీయకుడి, సద్వినియోగం చేసుకునేది. దినములు చెడ్డవి కనుక, దినములు చెడ్డగా ఉన్నాయి. మనం చూస్తున్నాం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. తర్వాత ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, మన దైవత్వాన్ని విమర్శించడం, దేవుణ్ణి విమర్శించడం, దేవుని తల్లిని విమర్శించడం. ఎంత భయంకరమైన మాటలు వింటున్నాము అంటే మనము, చాలా భయంకరమైన మాటలు. ఇంత చెడ్డ దినాలు పూర్వం ఎప్పుడు చూడలేదు. ఎంత చెడ్డ దినాలు మనం చూస్తున్నాం. అలాగే ప్రమాదకరమైన దినాలు కూడా చూస్తున్నాం. ఇంత ప్రమాదకరమైన దినాలు పూర్వం చూడలేదు మనం. ఏదో అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వరదలు, కరువులు, కాటకాలు వచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని సంభవిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు, యుద్ధములు, దేశం మీద దేశం చెలరేగటం, ఇంకా విపరీతమైన దుస్సంఘటనలు మనం చూస్తున్నాం. కనుక దినములు చెడ్డవి కనుక అంటున్నాడు దేవుడి. దినమందు మనకి వాక్యము తెలియజేస్తున్నాడు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అంటున్నాడు. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకుని. జ్ఞానుల వల్లే నడుచుకోండి అంటే మనకి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వల్లనే మనకు జ్ఞానము కలుగుతుందని సామెతల గ్రంథంలో ఎన్నో విషయాలు, జ్ఞానము సంపాదించుకునే విషయాలు ఎన్నో, సొలొమోను మహారాజు ఎన్నో విషయాలు రాశాడు జ్ఞానం గురించి. దేవుని జ్ఞానము నేర్చుకోవాలంటే దేవుని వాక్యం చదువుకున్నప్పుడు మనకి జ్ఞానం పెంపొందుతుంది. ఆ సొలొమోను మహారాజు రాసిన సామెతలు చదివితే మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితంలో గడిపితే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. ఈ విధముగా జ్ఞానము సంపాదించుకోండి, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్లే ఉండుడి అంటున్నాడు దేవుడు. మన నడతలో కూడా అజ్ఞానం ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలు కూడా అజ్ఞానం ప్రదర్శిస్తూ ఉండటం మనం చూస్తున్నాం ఈ మధ్యలో. దేవుని బిడ్డలు కూడా ఏది పడితే అది మాట్లాడడం మనం వింటున్నాం ఈ మధ్యలో. కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలంటే
దేవుని వాక్యాన్ని తరచుగా చదువుతూ ఉండాలి. దేవునిలో ప్రార్థనలో బలముగా ఎదుగుతూ ఉండాలి. అప్పుడు అజ్ఞానుల వల్ల కాక మనం జ్ఞానుల వల్లే నడుచుకుంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాము. దేవుని జ్ఞానాన్ని పెంపొందించుకొని జయకరమైన జీవితంలో జీవిస్తాం. కాబట్టి మనము ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని మన హృదయంలో నిత్యము ధ్యానం చేసుకోవాలి. మన కుటుంబంలో యవన బిడ్డలు ఎవరైనా సమయాన్ని వ్యర్థం చేస్తున్నారేమో పరిశీలన చేసుకోవాలి. మన కుటుంబంలో ఇంకా ఎవరైనా ఇతర సభ్యులు సమయాన్ని వ్యర్థం చేస్తున్నారేమో వారిని పరిశీలన చేసుకొని క్రమంలో పెట్టడానికి పెద్దవారైన వారు జ్ఞాపకం చేసుకొని, ఈ వాక్యాలు జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని సరైన మార్గంలో, దేనికి ఇష్టమైన మార్గంలో, దేవునికి భయభక్తులు కలిగిన బిడ్డలుగా జీవించే మార్గంలో ప్రతి వారు ఉండినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యవన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, చిన్న బిడ్డలను ఆశీర్వదిస్తాడు, కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ స్తుతి స్తోత్రములు చెల్లించుకోండి. కుటుంబాలను మీలో ఆశీర్వదింప చేయండి ప్రభు. కుటుంబాలు మీలో ఎదుగుటకు కృప చెప్పండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.